హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం కార్తీ నటించిన అన్నగారు వస్తారు అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, కార్తీ తాత తమిళ స్టార్ హీరో అయిన ఎంజీఆర్ కి పెద్ద ఫ్యాన్. ఎంజీఆర్ చనిపోయిన రోజే తన మనవడు పుట్టడంతో అన్నగారి అంశతోనే పుట్టాడని ఆయన సినిమాలు చూపిస్తూ మంచి మార్గంలో పెంచుతూ ఉంటాడు. లాటరీలో డబ్బులు వచ్చినా కూడా ఆ డబ్బులు మనకి వద్దు, కష్టపడి సంపాదించుకోవాలి అని చిన్నప్పుడు తాత కార్తీకి చెప్పడంతో అది నచ్చక అందరిలాగానే ఉంటూ తాతయ్య దగ్గర మంచివాడిలాగా నటిస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా కార్తీ పెద్దయ్యాక ఒక అవినీతి పోలీస్ ఆఫీసర్ అవుతాడు. లంచం తీసుకోవడం వల్ల సస్పెండ్ అవుతాడు. ఈ విషయం తన తాతకి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అదే సమయంలో బిజినెస్ మ్యాన్ అయిన సత్యరాజ్ పర్యావరణానికి హాని తలపెట్టే ప్రాజెక్టు మొదలుపెట్టి సీఎం పర్మిషన్ కోసం ఫారినర్స్ తో కలిసి కొన్ని వేల కోట్లు ఇవ్వడానికి రెడీ అవుతాడు. సత్యరాజ్ కి చెందిన ఒక సీక్రెట్ ని పసుపు ముఖం అనే టీం హ్యాక్ చేసి బయట పెడుతుంది. ఇదే సమయంలో సత్యరాజ్ కూతుర్ని కార్తీ ఒక కేసులో కాపాడి అతనికి దగ్గరయ్యి ఈ పసుపు ముఖం టీం ని పట్టుకునే టీంలో జాయిన్ అవుతాడు. అసలు పసుపు ముఖం టీం ఎవరు, వాళ్ళని కార్తీ పట్టుకుంటాడా లేదా, సత్యరాజ్ ప్రాజెక్ట్ ఏమిటి, కృతి శెట్టి ఎవరు, ఈ కథకి ఎంజీఆర్ కి మధ్య సంబంధం ఏమిటి, కార్తీ మంచోడిగా మారాడా లేదా అనేది మిగిలిన కథ. ఈ సినిమాలో లాజిక్ లెస్ సీన్స్ కోకొల్లలు. కార్తీ రాత్రిపూట అన్నగారిలాగా మారి జనాలను కాపాడుతూ ఉంటాడు. అలా ఎందుకు చేస్తాడో దర్శకుడికి కార్తీకే తెలియాలి. కార్తీ పట్టుకున్న పసుపు ముఖంతోనే అన్నగారు క్యారెక్టర్లు కలిసి పనిచేయడం ఘోరం. కృతి శెట్టి ఈ సినిమాలో ఎందుకుందో ఆమెకే తెలియాలి. అప్పుడప్పుడు స్క్రీన్ పైకి వచ్చి నేనున్నాను, నన్ను గుర్తించండు అనేలా ఉంది ఆమె క్యారెక్టర్. ఇంకొక దారుణం ఏంటంటే తెలుగు డబ్లో ఎన్టీఆర్ గురించి చెప్తారు, కానీ బ్యాక్గ్రౌండ్ లో ఎంజీఆర్ ఫోటోలు వస్తూ ఉంటాయి. ఈ సినిమా పాయింట్ బాగానే ఉన్న దర్శకుడు ఏం తీశాడో అతనికే అర్థం అవ్వాలి. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మైనస్ పాయింట్స్ వచ్చేసి సాంగ్స్, స్క్రీన్ ప్లే, స్టోరీ. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకునే వాళ్ళు ఒక లుక్ వేయండి.